దైవజనుడు నిన్ను దీవిస్తూ ఉండగా, నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా ఆ మాటను గట్టిగా పట్టుకోవలసిన దానిగా వాడిగా నువ్వు మారిపోవాలి. రాత్రి ఏలి ఏమన్నాడు? అమ్మా నీవు ధైర్యంగా ఉండు, యెహోవా నీవు చేసిన మనవిని ఆలకించి ఉన్నాడు. ఏలి గారు ఈయనకి సమస్య చెప్పలేదు. అన్న చర్చిలోకి వెళ్ళిపోయి ఏడి చేస్తుంది, బలిపీఠం మీద పడిపోయి ఏలి వచ్చాడమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వే మనవి చేసావో నాకు తెలియదు, నువ్వే ప్రత్యుత్తరం ఇచ్చావో నాకు తెలియదు, నువ్వు దేవునితో ఏం మాట్లాడుకున్నావో తెలియదు, గనుక యెహోవా నీవు మనవి చేసిన దానిని నీకు దయచేయునుగాక. నువ్వు కాపాడబట్టమంటే ఎలాగనే శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కాపాడబడుతున్నావు కాదంట్లా, కానీ ఆశల్లో కూడా కాపాడబడాలి. లోకాశ నుంచి కాపాడబడాలి, లోక మలినాల నుంచి కాపాడబడాలి, పరిశుద్ధతలోనికి వచ్చేయాలి, అపరిశుద్ధత నుంచి నువ్వు కాపాడబడాలి, పాపములోంచి కాపాడబడాలి, దోషాల్లో పడకుండా కాపాడబడాలి, శాపాల్లోకి వెళ్ళకుండా కాపాడబడాలి, దరిద్రంలోకి వెళ్ళకుండా కాపాడబడాలి. ఎటువంటి దోషం, ఎటువంటి శాపం నీ మీద పని చేయకుండా ప్రభు చూడాలి. అది కాపాడు. నా దేవుడు నిన్ను కాపాడుగాక, నా దేవుడు నిన్ను కాపాడుగాక, నా దేవుని సన్నిధినితో వచ్చుగాక, నా దేవుని సన్నిధినితో వచ్చుగాక, నా దేవుని సన్నిధినితో వచ్చుగాక. నలు దిశల నా దేవునికి సమాధానమిచ్చుగాక, సమాధానమిచ్చుగాక, సమాధానమిచ్చుగాక. దైవజనుడు పలికాడు, ఆ కార్యాలు జరుగుతాయి. మొదటి శుక్రవారం కొరకు ప్రభులో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం. త్వరగా చెప్తాను, ఒక 15 నిమిషాల్లో. 23 నుంచి 26 వరకు స్పష్టంగా చదివి పెట్టండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేనండి. చదువమ్మా. ఆమేన్. ఆమేన్. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజల్ని ఇలాగూ ఆశీర్వదించండి. ఎవరితో అంటున్నాడు మోషే గారి మాటలంటే? అహరోనుతోనూ వారి కుమారులతో చెప్తున్నాడు. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడాడు. ఏమని? మోషే నీవు లేవీయులకు చెప్పు, దైవజనులకు చెప్పు, దైవ సేవకులకు చెప్పు. ఏమని? ప్రజల్ని ఇలాగున ఆశీర్వదించమని చెప్పు. నిన్ను కాపాడునుగాక, ఆయన సన్నిధి నీతో వచ్చునుగాక, నీకు సమాధానం ఉండునుగాక. ఈ 3 ముక్కలు బ్లెస్ చేయాలని ఎవరు ఆశీర్వదించాలట? దైవజనుడు ప్రజల్ని ఆశీర్వదించాలి. దేవుడు ఆ కృప దైవజనుల్లో పెట్టాడు. మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి 3 ముక్కలు. 1 నీకు కాపుదల, 2 ఆయన సన్నిధి నీకు తోడు, 3 నలు దిశలా నీకు సమాధానం. ఇది ఎవరు పలికితే బాగుంటుంది? ఎవడు పడితే వాడు పలికితే బాగుంటుందా? ఎవరు పలకాలి? దైవజనులు పలకాలి. ఎవడు పడితే వాళ్ళు పలికితే బాగోదు. ఎవరు పడితే వాళ్ళకి దేవుడు అధికారము ఇవ్వలేదు. అది మీరు నోట్ చేసుకోవాలి. ఎవరికి పడితే వారికి దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. ప్రియ దైవజనం, ఒక్క దైవజనుడికి ప్రభు ఇచ్చారు. లేవీయులతో చెప్పమంటున్నాడు దేవుడిని యెహోవా మోషేని పిలిచి. మోషే లేవీయులతో మాట్లాడినవో ఏమని? అహరోనికి తన కుమారునికి ఏమని చెప్తావు? మీరు ప్రజలను ఇలా ఆశీర్వదించండి. దైవజనులు ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. ఆ బ్లెస్సింగ్స్ మీరు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని ఇలాగును ఆశీర్వదించు. ఇశ్రాయేలు ప్రజల్ని ఇలాగును ఆశీర్వదించు. దైవజనులకే ఉందండి. ఎందుకంటే దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దైవజనుడు దేవుని చేత ప్రతిష్ఠించబడతాడు, దేవుని ఎంపిక చేత పిలువబడతాడు, దేవుని కనుదోయిలో ఉంటాడు, సమర్పించుకుంటాడు. ఈ పని కోసమే ప్రత్యేకంగా కేటాయించబడతాడు, ఈ పని కోసమే ప్రత్యేకంగా పిలువబడతాడు, ఈ పని కోసమే ప్రత్యేకంగా దేవుడు పిలుచుకుంటాడు, ఈ పని కోసమే ప్రత్యేకంగా దేవుడు అభిషేకిస్తాడు, ఈ పని కోసమే ప్రత్యేకంగా దైవజనుడు దేవుడు ఎన్నుకుంటాడు. దట్స్ ఇట్, అంతే. అందుకే దైవజనుడు ప్రజల్ని ఆశీర్వదించాలి. దైవజనుడు ఆశీర్వదించడానికి తులమో పొలం ఇద్దామా? కాదు, దరిద్రం కాదు.
దైవజనుడు ఆశీర్వదించాలి, ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. ఒక మాట మీరు మాకు చెప్పనివ్వండి. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే విధానంలో ఇది ఒక భాగం అని నేను చెప్తాను. దేవుడు సకల విధాలుగా తన ప్రజల్ని ఆశీర్వదించుకుంటాడు, నో డౌట్. ఎలాగైనా దేవుడు మనల్ని ఆశీర్వదించవచ్చు. ఆ భాగాలన్నిటిలో దైవజనుడు చేత నిన్ను ఆశీర్వదించడం ఒక భాగం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడుగా మాకు 3 మాటలు దేవుడు పలికాడు. ఏమని? నీవు కాపాడబడుదువుగాక, నీతో నా దేవుని సన్నిధి వచ్చునుగాక, నీకు నలుదిశలా సమాధానము విస్తరించునుగాక. ఇది నన్ను పలకమని దేవుడు సిద్ధపరిచి ఇక్కడికి పంపాడు. దేవుని మాటలు నన్ను ఇలా పలకమని ప్రిపేర్ చేశాయి. ఎందుకంటే దైవజనుడు, లేవీయుడు అనగా, యాజకుడు అనగా దేవుని చేత నిర్ణయించబడే వ్యక్తి. లోకాశలన్నీ చంపుకొని దేవుని కొరకు బ్రతికే వ్యక్తి ఎవరు? లేవీయుడు. బంధాలను, బాంధుత్వాలను వదులుకొని వేరుపరచబడినోడు ఎవడు? లేవీయుడు, దైవజనుడు. ఈ పని కోసమే ఎక్స్పెషల్లీ పిలువబడ్డాడు. ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో బలిపీఠం వద్ద బలివటానికి ఏర్పాటు చేయబడ్డాడు. ఇంకొంచెం ముందుకు వస్తే పరిశుద్ధపరచడానికి పిలువబడ్డాడు. ఇంకొంచెం ముందుకు వస్తే దీపము వెలిగించడానికి పిలువబడ్డాడు. దీప స్తంభం మీద దీపాన్ని వెలిగించడానికి పిలువబడ్డాడు. ధూప వేదిక మీద ధూపం వేయటానికి పిలువబడ్డాడు. సన్నిధి రొట్టెలను సవరించడానికి పిలువబడ్డాడు. అదుగో మందసమని పిలువబడుతున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి మన పాపముల కొరకు నీ పక్షముగా దేవుణ్ణి వేడుకోవడానికి పిలువబడ్డాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. పరిశుద్ధ తైలముతో దైవ సేవకుని దేవుడు అభిషేకించాడు, సపరేట్ చేయబడ్డాడు. దీనికోసమే పిలువబడ్డాడు. అందుకే మమ్మల్ని దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని ఆశీర్వదించమన్నాడు. ఎవడు పడితే వాడు ఆశీర్వదిస్తే జరగని పని. దైవ సేవకుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు నియమించాడు. మా నోట పలకాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరుకోండి అయ్యగారు, పద్దాకలా కొంతమంది మన చర్చిలో ఉన్న వాళ్ళకి గమ్మత్తు అనిపిస్తూ ఉంటుంది. పద్దాకలు ఏమవుదలే భయపడబాక అంటూ ఉంటాను ప్రతి ఒక్కరిని. ఏమవుదలేండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఖాయం చేసేస్తాడు, దేవుడు విడుదల చేసేస్తాడు. మీరు అనుకోవచ్చు, మీకు అప్పు రావచ్చు. పద్దాకలు అయ్యగారు పొద్దుగూరు ఈ 3 మాటలే నిన్ను కాపాడును గాక, నిన్ను దీవించును గాక, ఆయన సన్నిధితో వచ్చును గాక, నీకు సమాధానం ఉండును గాక అంటాడు. ఊరకనే అంటాడేవో కాదు, ఊరకని అంటాం కాదు. ఇది బైబిల్లో ఒక వ్యవస్థను దేవుడు స్థాపించాడు. మమ్మల్ని అలా పలకమని దేవుడు సిద్ధపరిచాడు. మమ్మల్ని అలా పలకమని మా నోట దీవెన వచ్చినని ప్రభు ఉంచాడు. మేము పలకాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఎవరు? యాజకుడుకుంది ఆ భాగ్యం, యాజకుడుకుంది ఆ కృప, యాజకుడుకుంది అభిషేకం. యాజకుడు మాట్లాడుతూ ఉండగా, నోరు తెరుస్తూ ఉండగా, సేవ కొరకు ప్రత్యేకించబడి సేవలో వాడబడుతున్న బలిపీఠం వద్ద నుంచి అదిగో పరిశుద్ధ స్థలములో ఉంచబడిన అదిగో మందసం వద్ద వరకు సేవ చేస్తున్నవాడు పలికితే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటారా? హల్లెలూయా. మీరేం చేయాలి? దేవుడే ఈ వ్యవస్థని స్థాపించాడు కనుక సంఖ్య 6:23 నుంచి 26 వరకు ఇది డిక్లేర్ చేయబడుతుంది. దైవజనుడు ఊరకనే నిన్ను సమాయించడానికో నిన్ను బుజ్జగించడానికో మాటలు. చాలామంది అలా అనుకొని అలా అపోహల్లోకి వెళ్ళిపోయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దైవజనుడు ఒక మాట నోట్లో నుంచి జోక్గా అన్నా సరదాగా అన్నా ఆ మాట నువ్వు స్వీకరిస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఒకసారి కొంతమందిని జోక్గా అంట, మీరు కూడా జోక్గా తీసుకుంటే జీవితం జోక్ అయిపోతాయి. జోక్గా అన్న మాట మీరు సీరియస్గా తీసుకోవాలి. ఏదో నవ్వుతూ ఒక మాట, ఒక బలమైన మాట నా నోట్లోంచి బయటకు వచ్చేసిన మాట నువ్వు స్వీకరించాలి. నువ్వు దాన్ని అందుకోవాలి, నువ్వు దాన్ని అంగీకరించాలి, నువ్వు దాన్ని నమ్మాలి. అప్పుడు ప్రజల మీద దేవుని ఆశీర్వాదం వల్ల నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏలి ఏమన్నాడు? అమ్మా నీవు ధైర్యంగా ఉండు, యెహోవా నీవు చేసిన మనవిని ఆలకించి ఉన్నాడు. ఏలీ గారు ఈయనకి సమస్య చెప్పలేదు. హన్న చర్చిలోకి వెళ్ళిపోయి ఏడిచేస్తుంది, బలిపీఠం మీద పడిపోయి. ఏలీ వచ్చాడమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వే మనవి చేసావో నాకు తెలియదు, నువ్వే ప్రత్యుత్తరం ఇచ్చావో నాకు తెలియదు, నువ్వు దేవునితో ఏం మాట్లాడుకున్నావో తెలియదు కనుక యెహోవా నీవు మనవి చేసిన దానిని నీకు దయచేయునుగాక. వచ్చేసాడు మనోడు. సమూయేలు కడుపులో పడిపోయాడు లేదు సమూయేలు.
పడలేదా? దైవజుడు పలికితే కడుపులో పడ్డాడు లేదా? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మనవి చేసిందని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్నాడు. అంతే. ఆ మాట పట్టుకుంది అన్న. నా దాసుకు నేనేం చెప్పలేదయ్యా, కానీ ఆయన ఒక మాట అన్నాడు, అది మీరు జరిగించండి, అది మీరు రూఢి చెయ్యండి. కడుపులోకి వచ్చేసాడు మనోడు సమయాలు. బాగా తినేసాడు. రొట్టెలు పెడితేమా రొట్టెలు తినేసి నీవు దీవించబడునుగాక అన్నాడు. అంతే. ఎవరు? ఏలియా గారు. సారేపతి విధవరాల్ని రొట్టె తీసుకొచ్చి పెట్టి తిన్నాడు అయ్యగారు, పెద్ద అయిన దైవజనుడు ఏలియా గారు. అంతే. నీవు దీవించబడుదువుగాక అన్నాడు. నీ పిండి పిసికే తొట్టె, నీ బుడ్లో నూనె దీవించబడునుగాక అన్నాడు. అంతే. ఏ క్లాస్ అయిన ఆశీర్వాదం వచ్చి పడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అనుకుంటారు ఏ ఒత్తిది అంతా ఈయన తినేసి దేవుడు నేను దేవెచ్చురుగాక అంటాడు. అంతే. ఏమి లేదు అక్కడ అనుకున్న పిచ్చి మొహల్లారా. ప్రభు మాలో నుంచి మీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? మరి సపరేట్గా వచ్చేది ప్రభు వచ్చేది ప్రత్యక్షమైపోయి అమ్మా కుమారి అండవు. దేవునికి స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు గట్టిగా. దైవజనుడు తిని ఊరకనే దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, మా పాదధూలు దులిపెళ్ళిపోతారు, మీకు సమాధం వచ్చు ఊరకనే అంటాడేవో. వీడు ఇంకో రొట్టె కోసం అంటున్నాడేమో అనుకునేరు మీరు పాపిష్టి మొక్కలు. అట్లా కూడా అనుకునేవారు ఉన్నారు జనం. మాకు ఒక్క రొట్టె చాలు, నాకు అసలు రొట్టెలో సగం చాలు. దేవునికి స్తోత్రం. రొట్టెలో సగం చాలంటే మీ మొఖాలు మంటానికి మీరు 10 రొట్టెలు పెట్టేస్తున్నారు. నేను వద్దంటాను అప్పటికీ కూడా. తినేసట ఏమంటాడట ఏలియా గారు, నీవు దీవించబడదువుగాక. ఏ క్లాస్గా ఆ రోజు తిని చచ్చిపోవాల్సిన వాళ్ళు ఏ క్లాస్గా బ్రతికారండి? దేవునికి స్తోత్రం. సమృద్ధిగా బ్రతికారండి, దీవించబడ్డారండి. ఆమె కుమారుడు దీవించబడ్డారు. అంతేకా. దేశమంతా కరువు ఉన్నా వాళ్ళ ఇంట్లో కరువు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజుడు మాట పలుకుతాడు. ఈజీగా పలుకుతాడా? ఉత్తనే పలుకుతాడా? నిన్ను ధైర్యపరచడానికి పలుకుతాడా? నీ కన్నీరు తుడవటానికి పలుకుతాడా? ఎందుకు పలుకుతాడు? మాకు మిమ్మల్ని దీవించమని సెలవాయన, అందుకే మేము దీవిస్తాం. సంఖ్య 6. అది ఎక్కడి వరకు? అది మా సిస్టమ్ అంతా. అందుకే మేము నోరు తెరిస్తే మీరు దీవించబడునుగా. కానీ మీరు ఎందుకంటాం? మీరేందో ఒత్తొత్తగా తీసుకుని పడేశారనుకోండి, సిరిగిపోయిన కాగితంలే, మురుగుపడిపోయిన కాగితంలే అని తీసి ఒకడైతే కార్యాలు జరగవు. దైవజనుడు నిన్ను దీవిస్తూ ఉండగా, నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా ఆ మాటను గట్టిగా పట్టుకోవలసిన దానిగా వాడిగా నువ్వు మారిపోవాలి. రాత్రే అయ్యగారు జోక్గా అన్నా, సీరియస్గా అన్నా, కోపంలో అన్నా, జాయిగా అన్నా, జాలీగా అన్నా, హుషారుగా అన్నా, నీరసంగా అన్నా, ఏదైనా దేవుని మాటే. ఏలీయులకు దేవుడు నిజంగా యాజకులకు దేవుడు అటువంటి కృపనిచ్చాడు. దైవజనుడికి అటు కృపనిచ్చి మళ్ళీ ఎవరికి? ప్రతిష్ఠించబడిన వాళ్ళకి, ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చిన వాళ్ళకి, ఆశలన్నీ చంపుకున్న వారికి, దేవుని కొరకే బ్రతికే వారికి, ఆయన చేత పిలువబడిన వాళ్ళకి, తైలపు కొమ్ముతో అభిషేకించబడిన వారికి ఆ కృప దేవుడిస్తాడు. వారు మాట్లాడగా దేవుని కార్యాలు గడగడగడగడగని జరగబోతున్నాయి. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అంతెందుకు, ఎముకల లోయలో ఉండి హెజ్కేలు జీవాత్మ వచ్చునుగాక అని ఒక్క మాటలో పలికాడంటే గడ్డ 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 ధ్వని పుట్టి అద్భుతమైన కార్యం ఆ లోయలో జరిగింది. ఈ రోజున దైవ సేవకుడు నీ కొరకే నియమించబడ్డాడని, నీ కొరకే ఎంపిక చేయబడ్డాడని, నీ దీవెన కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ పంట కొరకే, నీ యొక్క సమృద్ధి కొరకే, నీ అభివృద్ధి కొరకే దైవజనుడు నియమించబడ్డాడని ఆలోచించాలి. చాలామంది ఏమంటున్నారో తెలుసండి, యూట్యూబ్లో కొన్ని వాలకాలు చూస్తుంటే దైవజనులందరూ తినటానికే ఏర్పాటు చేయబడ్డారు. దైవజనులందరూ డబ్బుల కోసం ఇట్లా వచ్చేసారు. డబ్బులు కష్టపడటం చేతకాకంట, ఏంటండి కష్టపడటం చేతకాకంట మైకు పట్టుకుని 2 మాటలు చెప్పేస్తున్నారు. ఒక మాట చెప్పనా? ఎవరో ఒకళ్ళు పుణ్యాత్మురాలో మరి పుణ్యాత్ముడో నాకు మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారో తెలుసా? డాక్టర్లకి, ఇంజనీర్లకి పనులే దొరకట్లేదు, మీకు తెగొచ్చేత్తని ఇన్కమ్ అంటుంది ఒక ఆమె నన్ను. నాకే డైరెక్టర్గా నా మెసేజ్ కింద ఒక ఆమె వదిలిందనమాట, టైటిల్ ఆఫ్ ది మెసేజ్ అన్నట్టుగా. మీరు బాగున్నారా బాబు, మేము చదివి హైయర్ ఎడ్యుకేషన్ చదివి లక్షలు పోసి మాకు ₹1 జాబ్ లేదు. చక్కగా దైవజనుల కంటే ఇన్కమ్ మీద ఇన్కమ్ అంట. దైవజనులకి సమృద్ధి మీద సమృద్ధి అంట, కానీ డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి మాత్రం ₹1 ముట్టట్లేదంట. మరి ఎవరో మహానుభావురాలో మనకి తెలియదు. అది చూసి చక్కగా ఒక్క చిరునవ్వు నవ్వి ఒక్క లైక్ చేసి వదిలిపెట్టేశా. దేవునికి స్తోత్రం. మనకు అనవసరం అండి అవన్నీ పట్టించుకొని ఏడిచి గోల్ పెట్టి. మన దేవుడు సజీవుడు గొప్పవాడు కనుక అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఏదో ఇంకొకరు ఎవరో అన్నారు, ఎరా బుడ్డోడా
భలే వచ్చేసావురా, పని చేయడం చేత కదా అని ఇంకొకరు మళ్ళీ మీరు ఇప్పటికెళ్ళి ఆ మెసేజ్ల కింద చూసుకున్నా ఉంటాయి అవి. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. ఓ పొలోలమని వచ్చేస్తున్నారు, వయసు బాయ లేదు. ఎందుకంటే కష్టపట్టు చేతగాక జాబులు చేసిన ఉద్యోగాలు లేకంట ఒక మైకా పచ్చుకుని ఒక తెల్లంగి వేసుకుని వచ్చేస్తామని. అసలు నిజంగా కానుకలు 2-3 మూటలు లెక్క వెళ్ళిపోతున్నాను నేనైతే. దేవునికి స్తోత్రం ప్రభువా. అనుకున్నంత ఏమీ లేదు అక్కడ సీను. నలిగిపోవటమే నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వచ్చినా రాకపోయినా సేవ అంటే ఎంత కష్టం ఉండదు వాళ్ళకేం తెలుసండి. మెసేజ్లు టైప్ చేసి పెట్టేయడానికి నిమిషం 10 రూపాయలు ఖర్చు ఉండదు. టపటప టైప్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఈ బాధలు ఎవరికి తెలుసు, ఈ యాజకుడి యొక్క కష్టాలు ఎవరికి తెలుసు, ప్రజల మధ్య నలిగిపోయేది ఎవరికి తెలుసు. అటు చచ్చిన వారి మధ్య ఇటు బ్రతికిన వారి మధ్య ధూపం వేస్తా దైవజనుడు నలిగిపోవాలా. అవసరమైతే ప్రాణం పోయినా సరే లెక్క చేయకూడదు, గొర్రెను కాపాడుకు రావాలా. సింహపు నోట్లోనికి వెళ్ళిపోతే ప్రాణానికి తెగించి నిన్ను నేను కాపాడుకొని రావాలా, తప్పదు. దైవజనుడు ఎప్పుడు కూడా తక్కువ ఉంచనేయకూడదు. ఆయనకేంట్లే, ఆయనకే ఉందిలే కాదు. నీవు దీవించబడటానికి దేవుడు మా ద్వారా ఇది ఒకటి అమలు చేశాడండి. నీ దీవెనికి మేము ఒక వంతు కారణం, నువ్వు ఆశీర్వదించబడటానికి మేము ఒక వంతు కారణం, నీవు అభివృద్ధి చెందడానికి మేము ఒక వంతు కారణం. అంతా అని చెప్పట్లా, నేను ఒక వంతు అని చెప్తున్నా విను. దేవుడు సకల విధాలుగా తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదించే విధానాల్లో దైవజనుడు ద్వారా ఆశీర్వదించడం ఇది ఒక వంతు అంతే. ఈ పూట నా నోరు తెరిచిన సంఘం అంతటిని ఆశీర్వదించడానికి ఇంత గొప్ప కృప ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా తప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడు, మీకు ఒక విషయం చెప్పిన, నెంబర్ వన్ మాట చెప్తా మీకు. దైవజనుడు మాట కోసం అంటే పరలోకం ఎదురు చూస్తూ ఉంటుందంట. ఏం చూస్తుందంట? దైవజనుడు మాట కోసం పరలోకం ఎదురు చూస్తూ ఉందంట. ఏలీ గారు ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతాడో పరలోకం ఎదురు చూసిందంట. కింగ్ లాంటి మాట వదిలేడు. అమ్మాయి నువ్వేం అడిగావు, దేవుడు అది ఇచ్చేస్తాడు వెళ్ళిపోన్నాడు. రియాక్షన్ నిమిషాల మీద ఇచ్చేసింది అక్కడ పరలోకం. ఏలీ పలికాడంటే ఆ పని చేయాలి, చేసేసాడు దేవుడు. మంచి కింగ్ లాంటోడిని, రాజు ప్రవక్త, అన్ని విధాలుగా రాజుల్ని అభిషేకించోడిని పెట్టేశాడండి అన్న కడుపులో. దేవునికి స్తోత్రం. రెండోది, ఏలియా గారు మాట కోసం ఎదురు చూస్తుంది పరలోకం. ఏలియా గారు కింగ్ లాంటి మా నీవు దీవించబడును గాక. నేను అనుకుంటాను పరలోక దూతలని, అయ్యా ఏలియా పాస్టర్ గారు తొందర తినేయండి రొట్టె, మీరు ఏదో ఒకటి చెప్పండి మేము చేసేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవదూతలు అనుకుని ఉంటే నేను అనుకున్నాను. తొందర తినేసాడండి. ఆమె ఇచ్చిన అప్పం అంతా ఆమె ఇచ్చిన రొట్టెని తినేశాడు. తినేసి నెంబర్ 1 మాట పలికాడు, నీ పిండి పిసికే తొట్టె, నీ దీపపు బుడ్లో ఉన్న నూనె ఎన్నటికి తరిగిపోదు, నీవు ఆశీర్వదించబడదు కాక అన్నాడు. అక్కడ రియాక్షన్ ఇచ్చేసింది. దైవజనుడు ఏది మాట్లాడతాడో పరలోకం ఎదురు చూస్తూ ఉంది. పొలోలు మన మీటింగ్ అయిపోయినాక ఒక మాట పలకవ, ఒక మాట పలుకు జయరాజ్ అన్న అమ్మ కొట్టుడు కొడతాను నిండుగా. యేసు ప్రభు ఇప్పుడు పలుకుతున్నాడు, స్వీకరించండి 3 మాటలు. అర్థమవుతుందా? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లేరా? డబ్బులు తీసుకొచ్చి బిలాము దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చాలును బిలాము అని పాడితే బిలాము వెళ్ళిపోయి మురుగుంట్లో పడ్డాడు, చచ్చాడు. కాబట్టి దైవజనుని మాట పరలోకం రియాక్షన్స్ పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఉంటుంది. అది నువ్వు స్వీకరించుకునే దాంట్లో ఉంటుంది, అది నువ్వు తీసుకునే దాంట్లో ఉంటుంది, అది నువ్వు నమ్మే దాంట్లో ఉంటుంది, అది నువ్వు అనుభవించే దాంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దైవజనుడు ఈ పూట ఏది మాట్లాడుతున్నాడో నీ దీవెన కొరకు మాట్లాడమని ప్రభు చెప్పారు. నీవు అంచెలంచులుగా ఆశీర్వదించబడదువుగాక. హల్లెలూయా. ఇక దేవుని కార్యాలు అలా జరిగిపోతాయి. చూడండి, మొదటి దీవెన మేమేం పలకాలి? మొదటి దీవెన 24 వచ్చిన చూడండి. అది నిన్ను కాపాడునుగాక అనండి. తింగర మొక్కలారా నన్ను కాపాడునుగాక అనాలి అనండి. తింగరో లేదు చెప్తుంది, నన్ను కాపాడుతాడు. ముందు మీరు చూసుకోండి. చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అది నువ్వంటే బాగుంటుందా, నేనంటే బాగుంటుందా? నువ్వంటే జరిగిద్దా, నేనంటే జరిగిద్దా? మరి అది కాబట్టి ఏదో ఊరికి నేను పలికించాను హాయిగా ఉండటానికి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎంత మంచి మాట అంటే పరిశుద్ధాత్మ ఈ మాటలో నుంచి మనతో మాట్లాడునుగాక. దేవుడు నిన్ను కాపాడాలి, అదే ఒక ఆశీర్వాదం. ఆయన మనల్ని కాపాడటమే
ఆయన మనల్ని కాపాడటమే. అయ్యగారండి ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాడండి, ఎందుకంటే ఎంతోమంది బైక్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నాను, నేను మాత్రం సజీవంగా అందును బట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఎన్నో జబ్బులు వచ్చేయండి, అనేక మంది ట్యాబ్లెట్లు మింగుతున్నారు, కానీ ఒక్క బిల్ల కూడా నేను మింగట్లేదు, దేవుడు నన్ను కాపాడుతున్నాను అయ్యగారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. కానీ కాపాడబట్టం అంటే ఎలాగునా? నువ్వు కాపాడబట్టం అంటే ఎలాగునా? శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కాపాడబడుతున్నావు కాదంట్లా, కానీ ఆశల్లో కూడా కాపాడబడాలి, లోకాశల నుంచి కాపాడబడాలి, లోక మలినాల నుంచి కాపాడబడాలి, పరిశుద్ధతలోనికి వచ్చే ఇలా అపరిశుద్ధత నుంచి నువ్వు కాపాడబడాలి, పాపముల నుంచి కాపాడబడాలి, దోషాల్లో పడకుండా కాపాడబడాలి, శాపాల్లోకి వెళ్ళకుండా కాపాడబడాలి, దరిద్రంలోకి వెళ్ళకుండా కాపాడబడాలి. ఎటువంటి దోషం, ఎటువంటి శాపం నీ మీద పని చేయకుండా ప్రభు చూడాలి. అది కాపాడటం, అది దేవుడు కాచి కాపాడటం అన్నటానికి నిజమైన నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కాపుదల ఒక ఆశీర్వాదం. మనం కాపాడబడదుముగాక, నీవు కాపాడబడదువుగాక. దైవజనుని దీవెన ద్వారా నీకేం దొరుకుతుంది ఈ రాత్రి? కాపుదల. ఎవరి కాపుదల? దేవుని కాపుదల. దైవజనుడి రాత్రి నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఖచ్చితంగా యెహోవా కాపాడబోతున్నాడు. 1 తెస్సలోనికీయులకు 4:3 త్వరగా తీయాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 4:3 బైబుల్ లేదా, మైక్ లేదా? మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వము నుంచి దూరంగా ఉంటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. చూడండి, పొద్దున్నే డ్యూటీకి వెళ్తున్నాం, సాయంత్రం ఇంటికనుక వస్తున్నాం, ఇంటి దగ్గరకు వచ్చి ప్రభువా ఈ పూటంతా అమాయకమైన ప్రార్థన అది. నేనైతే అంటాను ఎల్కేజీ యూకేజీ ప్రార్థన అంటాను. నన్ను కాపాడినందుకు వందనాలు నాయన. లారీ కొసంచని వెళ్ళిపోయింది నాయన, నా తలకాయ పగిలిపోవాల్సింది ప్రభా, కాపాడు, స్తోత్రం. ఓకే, బాగానే ఉంది ప్రభువా. రోడ్డు దాటేటప్పుడు నాయన ఒక బైకుడు రయ్యన వచ్చేసాడు ప్రభువా, వాడిని వెంటనే ఇక్కడ ఆపేసావు, నా పవర్ని మీరు చూపించారు, స్తోత్రం. ఓకే, అంటే అది ఓకే. నువ్వు ఎల్కేజీ ఇంకా యూకేజీలోనే పడున్నావు నాకు తెలిసి. ఇంటికి రంగానే నెంబర్ 1 ప్రార్థన ఏంటి తెలుసు? అయ్యా నన్ను లోకంలో పడకుండా కాపాడా, పాపంలో పడకుండా కాపాడా, పాపపు మాటలు రాకుండా కాపాడా, పాపపు చూపులు రాకుండా కాపాడా, నన్ను పరిశుద్ధ పరిచవు నాయనా, నేను ఎలానే నన్ను అది. మరి దీనికి రావు గట్టిగా ఆమెనని యాక్సిడెంట్ తప్పించబడు ఆంబే. దేవుని స్తోత్రం. అన్యులను కూడా ప్రభు కాపాడుతున్నాడు. యాక్సిడెంట్ నువ్వేంటి బోడీ సాక్ష్యం చెప్పేది? కాపాడబట్టం అంటే అది కాదు, పరిశుద్ధత. నెంబర్ 1 పొద్దున్న డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, సాయంత్రం వచ్చేటప్పుడు అట్టే ఉండాలి. నోరు జారినా, చూపు జారినా, చెయ్యి జారినా, వేలు జారినా, కాలు జారినా అవుట్, కాపుదల లేనట్లుగా. ఇప్పుడు నేను అదేగా నేను దీవిస్తున్నా, యెహోవా నిన్ను కాపాడును గాక. నువ్వు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన దాకా దేవుని కాపుదల నీ శరీరం అందు ఉండాలి. ఆశలు నశించిపోవాలి, ఆశలు గతించిపోవాలి, లోక మాలిన్యం నీకు అంటకూడదు. అది నెంబర్ 1 కాపుదల. నేను అది మాట్లాడుతున్నాను. నేను యాక్సిడెంట్ల నుంచి లక్షల మంది వెళ్తున్నారు, అందరినీ కాపాడి దేవుడు తీసుకొస్తున్నాడు. ఆయన ఎరిగిన వారిని తీసుకొస్తున్నారు, ఎరగని వారిని తీసుకొస్తున్నారు, ఆయన నమ్మిన వారిని తీసుకొస్తున్నాడు, నమ్మని వారిని కూడా తీసుకొస్తున్నాడు. అది కాదు కాపుదల. కానీ నీ నోరు అపవిత్రం అవ్వకుండా, నీ చూపు అపవిత్రం అవ్వకుండా, నీ శరీరం అపవిత్రం అవ్వకుండా, నువ్వు పొద్దున స్వచ్ఛంగా డ్యూటీకి వెళ్ళి సాయంత్రం కల్లా అలానే వస్తావు చూసావా, అది దేవుని కాపుదల. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను, అలాంటి కాపుదల దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ తనువు కాపాడబడాలి, నీ ఆత్మ కాపాడబడాలి, నీ శరీరం కాపాడబడాలి, నీ ప్రాణము కాపాడబడాలి. చెడులో పడకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా కాపాడబడాలి. శరీరానికి ఏ గాయము తగలట్లేదని చూసుకుంటున్నావు, కానీ ఆత్మ అపవిత్ర పడిపోతుందో చూసుకుంటున్నావు. ఇంటికి రాగానే దాన్ని అడ్డు పట్టించుకుంటావు. నువ్వు ఏ దెబ్బ తగలలేదు, ఏ గాయం తగలేదు, స్తోత్రం. అది కాదు, అయ్యా నా ఆత్మకి మలినం అంటనివ్వలేదయ్యా. పొద్దున్న ఎలా తీసుకెళ్ళావు ఆత్మతో, సాయంత్రం అలా తీసుకొచ్చా. అపవాది ట్రై చేశాడు నాతో మాయ మాటలు మాట్లాడించడానికి, అబద్ధాలు మాట్లాడించడానికి, బూతులు మాట్లాడించడానికి. ప్రభా కాపాడావయ్యా, నా నోరు కంట్రోల్లో ఉంచేసావు, నా చూపు కంట్రోల్లో ఉంచేసావు అయ్యా. నేను చేసే వర్క్ దగ్గర ప్రభా ఎంతోమంది నాయన అయ్యా ప్రభా పాపిస్టోళ్ళు నాయన, దురాత్మలు నాయన, నన్ను పాపంలోకి తీసుకెళ్ళిపోదాను, పాపంలోకి నన్ను నడిపించొద్దు. నా నోటి ద్వారా, నా మాట ద్వారా, నా వస్త్రదానం ద్వారా, నా నడక ద్వారా ప్రభా అనేక నా ప్రవక్తం ద్వారా వారు పాపం చేపిద్దామని చూశారు, కానీ నేను పడలేదు. నీ కాపుదల నాకుందయ్యా. దైవజనుడు నా పూట విడుదల చేశాడుగా, అది నన్ను వెంటాడుతుందని నీకు ఈ రోజు నుంచి గుర్తుకు రావాలి. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా సంఘాన్ని కాపాడునుగాక.
రెండో చూడండి 25వ వచనంలో, యెహోవా ఉమ్. నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి ఆ. నిన్ను కరుణించును గాక. నిర్గమా 33:14-16 ఓపిగ్గా చదివే వాళ్ళు చదవండి. నిర్గమా 33:14-16. ఉమ్. 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 యెహోవా ఉమ్. నీవు చెప్పిన మాట చొప్పున ఉమ్. చేసేదను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇదిగో నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. మోషే అన్నాడు, ఖచ్చితంగా నీ సన్నిధి మాతో రావాలి, నీ సన్నిధి రాకుండా ఒక్క అడుగు కూడా మేము ముందెయ్యం అన్నాడు. రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా దేవుని సన్నిధి నీతో వచ్చునుగాక. నన్ను పలకమని దేవుడు సిద్ధపరిచాడు, నేను పలుకుతున్నాను. ఆయన సన్నిధి రావటం అంటే ఏంటి? అమాయకంగా ఆలోచించడం కాదు. అసలు ఆయన సన్నిధి ఎట్లా వస్తుంది మీరు చెప్పండి. దేవుని సన్నిధి నాతో ఉన్నది, దేవుడు నాతో ఉన్నాడని అమాయకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది. అసలు దేవుని సన్నిధి నీతో వస్తుందని నీకు ఎలా తెలిసిద్ది? దేవుని సన్నిధి నీతో ఉందని ఎలా తెలిసిద్ది? దేవుని ప్రశంసను అనుభవిస్తున్నామని ఎలా తెలిసిద్ది? అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడుతూ ఉంటాం కదా మనం, మీరు అవునండి, మనం పాటలు పాడతాం కదా, ఆరాధన చేస్తాం కదా, చప్పట్లు కొడతాం కదా, మోకాలు వేస్తాం కదా, అయ్యగారు వాక్యం చెప్తే తర్వాత ఏడుస్తాం కదా, కన్నీరు కారుస్తాం కదా. ఒక్కసారిగా నువ్వు అలా పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యం వింటూ ఏడ్చేస్తూ ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ మారిపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోతావు. చూసావా? ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు. చాలామంది మన చర్చలు అది అనుభవిస్తూ ఉంటారు. ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఏడిచేస్తూ ఉంటారు, మోకాల మీద పడిపోయి దేవుని పాదాలు కడిగేస్తూ ఉంటారు. దేవుడు మన దగ్గర చేర్చుకున్నట్టుంటుంది, ఆయన స్పర్శ మనం అనుభవిస్తున్నట్టుంటుంది, ఆయన మహిమ మన మీదకి వచ్చినట్టుంటుంది. ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక మన పరవశంలోంచి వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ మొత్తం వింతగా ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. మన వశంలోంచి బయటకు వచ్చేస్తాం, మన ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తాం, మొత్తం మారిపోతూ ఉంటుంది. దేవుని పాదాలు అక్కడ ఉన్నట్టుంటాయి, ఆయన పాదాలు కడిగేస్తూ ఉంటాం. ఇక మనకు తిరుగులేదు అనిపిస్తుంది, మన బాధ పోయిద్ది, ఇక మన అధైర్యం పోయిద్ది, మన చీకు పోయిద్ది, మన చింతలు పోతాయి, మన పిరికితనాలు పోతాయి, మన టెన్షన్లు పోతాయి, మన ప్రెషర్లు పోతాయి. అది దేవుని సన్నిధి. అలా ఎప్పుడైనా ఎవరికైనా కలిగితే చేయి చూపించి మన చర్చలో చాలామంది ఉన్నారు. అసలు అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీతో ఉంది. అయ్యగారు నేను పలానా శ్రమతో వచ్చా, పలానా శోధంతో వచ్చా, పలానా టెన్షన్తో వచ్చా, పలానా భయంతో వచ్చా, కానీ ఆరాధన జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏంటో నా హృదయం మారిపోయింది, ఏంటో క్రొత్తగా ఉంది, యేసు ప్రభు నన్ను హత్తుకున్నట్లుగా ముద్దు పెట్టుకున్నట్లుగా నేను అనుభవించాను అయ్యగారు, ఆయన స్పర్శ నేను పొందుకున్నాను. అంతే. ఎలా తెలిసిద్దంటే నీవు ఇక మరి అన్నది ఏడవకుండా ఉంటావు. చూసావా? అప్పుడు తెలుస్తుంది. ఏంటి నిన్నటి దాకా ఏడ్చావు, ఈరోజు ఏంటి ధైర్యం అంటే దేవుని ప్రశంస నా మీదకి వచ్చేసింది. నేను ఆరాధన చేస్తున్నగా దేవుడి ప్రశంస నాకు వచ్చింది. ఆరాధన చేసిన కొంతమంది దయ్యాలంటే ఏంటో అయ్యగారు, ఆ దయ్యాలను చూస్తే ఎంత కోపం వచ్చేద్దండి నాకు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, మన చర్చిలోనే ఉన్నారు. అవి లూసిఫర్ అంటానమ్మా, మీరేమనుకోవద్దు, నాకు క్షమించండి, ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. ప్రభు నన్నే క్షమించాలి, మిమ్మల్ని కాపాడాలి. కొంతమంది ఇంత ఆరాధన జరిగినా, ఇంత వాక్యం చెప్పినా మళ్ళీ ఏంటో అయ్యగారు ఏం తెలియట్లేదు, బుర్రకి ఏం పట్టలేదు. ఇంత ప్రభు మాట్లాడుతున్నా ఇంకా ధైర్యం పొందుకోకుండా నీ పక్కన ప్రశంసను అనుభవిస్తుంది, మహిమను అనుభవిస్తుంది, ఏడ్చేస్తుంది, ప్రభు పాదాలు కడిగేస్తుంది, ఆయన స్పర్శ అనుభవించేస్తుంది, ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోయింది. నువ్వేంటి ఇంకా ఏం తెలియదు అయ్యగారు, నాకేం అర్థం కావట్లేదు, ఇంకా ఇదే సోచి చెప్పుకుంటా ఉంటావేటమ్మా. దేవుని వాక్యానికి ఒక ధైర్యం లేదు, దేవుని అభిషేకించగా ఒక బలం రావట్లే, ఒక ధైర్యం రావట్లే, ఒక నమ్మకం రావట్లే, ఒక ప్రత్యేకించబడట్లేదు. ఎలా తెలిసిద్ది దేవుని సన్నిధితో ఉందని? నీవు మొత్తం టెన్షన్ అంతా పోతా చూసావా, ధైర్యం వచ్చేది చూసావా, అప్పుడు వారి పట్ల దేవుని సన్నిధి పనిచేస్తుంది. నిన్నటి దాకా ఆ శ్రమ బట్టి బాధపడ్డావు, ఈరోజు ఆ శ్రమ ఉంది అయినా ధైర్యంగా ఉన్నావు. ఏంటి అంటే దేవుని ప్రజెన్స్, గాడ్ ప్రజెన్స్ నేను బలంగా అక్కడ దర్శిస్తుంది. దేవుని సన్నిధి నీతో ఉంది, భయపడద్దు నువ్వు. దేవుని సన్నిధి నీతో ఉంది, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే వాక్యం ద్వారా నీకు ధైర్యం వచ్చేస్తుంది. ఎవ్వరు వచ్చి ఆదరణ ఇచ్చినా నువ్వు ఆదరణ పొందలేకపోయావు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటే తెలియని ధైర్యం వస్తుంది, ఎగిరాలనిపిస్తుంది, గంతులేయాలనిపిస్తుంది, సంతోషించాలనిపిస్తుంది. ఇక నాకు తిరుగు లేదురా బాబు అనిపిస్తుంది. ఇక ఈ రోజు నుంచి సాధిస్తాననిపిస్తుంది. ఈ రోజు నుంచి నా కార్యం మొదలైపోయింది అనిపిస్తుంది. ఎరుకో గోడలు కూలిపోతాయి అనిపిస్తుంది. దేవుడు ప్రచండమైన వెలుగు నా మీదకు పంపిస్తాడు అనిపిస్తుంది. ఏదో ఒక వెలుగు నీలోకి వచ్చేసినట్టుంది, ఏదో ఒక ఆత్మ నేను ఆవరించేసినట్టుంది.
దేవుడే నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుంది. నేను అనుభవిస్తున్నాను అయ్య గారు. చాలు, దేవుని సంధి నీతో ఉంది. నువ్వేం భయపడొద్దిక. దేవుని సన్నిధి సిస్టర్ బ్రదర్ నీతో ఉంది. హల్లెలూయా. ఏమంటాడు మోషే? అయ్యా నీవు నాతో వస్తే సూచనలు ఏంటి? నీ కటాక్షం నా మీద ఉండాలి కదా. ఒకే ఒక్క మాట అన్నాడు, నీ కటాక్షం నా మీద ఉందని తెలియటానికి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలియాలి. నువ్వు నా మీదగా దిగి వస్తే నాకు అర్థమైపోద్ది నీ సన్నిధి నాతో ఉందని. చాలామంది బిడ్డలు ఈ రాత్రి దేవుని ఆత్మను కడుపులోంచి అనుభవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుని ఆత్మ నీతో ఉంది అని నేను సవాలు విసిరి మాట్లాడుతున్నాను. ఆరాధన చేస్తుండగా మైమరిచిపోతున్నావు, ఆ ట్రాన్స్లోకి వచ్చేసాం. ఇందాక కొంతమంది బిడ్డలు లేపి నిలబెట్టి నేను ప్రార్థన చేస్తుండగా ఏదో ఒక అకస్మాత్తుకైన అసాధారణమైన శక్తి వారిలోనికి వచ్చేసినట్టు అనిపించింది. సూపర్ నేచురల్ పవర్, ఎంపతిక్ పవర్ వారి నుదుటి మీద తాకినట్టు అనిపించింది. ఏదో కదిలిపోయినట్టు అనిపించింది. ఇక ఈ రోజు నుంచి నేను బాగుపడిపోతాను అనిపించింది. చూసారు ఇందాక వాళ్ళకి? ఖచ్చితంగా దేవుని సన్నిధి నీతో ఈ రోజు నుంచి ప్రయాణం చేయబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏమన్నారు మోషే గారు? నీ సన్నిధి మాతో వస్తుంది అంటానికి రెండవ సూచన, మేము ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడతాం. ఉందా మాట లేదా అక్కడ? మరి చెప్పండి, మైకులో కాకుండా మీరు చెప్పండి, స్త్రీలు చెప్పండి, ఆ మాట ఉందా? ఏమనుంది అక్కడ? ఏముంది అక్కడ? ₹10 ఖర్చు లేదు గట్టిగా మాట్లాడడానికి. ఏముంది అక్కడ? అకౌంట్లో డబ్బులు ఏం కట్టవు. ఏముంది చెప్పండి? ఉన్న ₹1,00,000 అట్టాగే ఉంటే రూపాయి కూడా కట్టవుద్ది. గట్టిగా చెప్పాలా? మరి ఎందుకు సొమ్ము ఒకటి అన్నట్టుగా అన్నీ దాచుకుంటూ కూర్చుంటే కుదరదు. తెమలతో జీవితం, బతుకులు మారవు. దేవుని సందులో ఓపెన్గా ధైర్యంగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వారికి మాత్రమే రాత్రి బలమైన కార్యాలు ప్రభు చేస్తారు. నోరు మూసుకొని ఉంటే, నువ్వు నోటితో ఒప్పుకుంటే, నోటితో మాట్లాడితే దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? తెల్లమొఖాలు వేసుకుని కూర్చుంటే ఏది రాదు. కాబట్టి రెండవది, నీ సన్నిధి నాతో ఉంది అని తెలియటానికి వారు ప్రత్యేకించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడ్డాం. నీ సన్నిధి మాతో ఉందంటే ఈ కార్యం జరిగిద్ది. ఏ కార్యం? మేము అందరిలో కలిసిపోము, మేము సపరేట్గా ఉంటాం. అందరూ ఒక ఎత్తు, మేము ఒక ఎత్తు. వాళ్ళకి దేవుని సంధి ఉన్నట్టు. మా సన్నిధి, దేవుని సంధి నాకుంది, దేవుని సంధి నాకుంది, దేవుడు నాతో ఉన్నాడని అపోహల్లో అమాయకమైన ప్రార్థన ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్లాగా భ్రమపడిపోబాకండి. దేవుని సంధి నీతో ఉంది అంటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదకి రావటం, నీవు కన్నీరు కార్చేయటం, నువ్వు గంటల మోకాళ్ళు వేసేయటం, ప్రభు పాదాలు కడిగేయటం, ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోతున్నట్లుగా నువ్వు ఫీల్ అయిపోవటం, అవన్నీ అనుభవించడం అది ఒక ఎత్తు అయితే, రెండోది అందరిలో నువ్వు కలవు. వాళ్ళ పట్ల నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రవచనం రావక్కర్లా, దర్శనం రావక్కర్లా, ఖచ్చితంగా వాళ్ళతో దేవుని సంధి ఉంది. అందరితో మాట్లాడదు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు, వీళ్ళు దేవునితో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. సోది మాట్లాడితే అసలే నచ్చ వాళ్ళకి, దేవునితో గడుపుతారు. వాళ్ళకి దేవుని సంధి ఉందని తెలిసిపోతాయి. 10 మందిలో కూర్చున్న వాళ్ళకి దేవుని సంధి ఉందా? మళ్ళీ ఆమె అమాయకమైన ప్రార్థన చేద్ది. 10 మందితో రోజు మాట్లాడద్ది, ప్రార్థన చేయదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిద్ది. ఇంటికి రాకపోతే ఈమె వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, వాళ్ళని వీళ్ళింటికి పిలుచుకుంటుంది. సోది ఇంట్లో ఏముండదు, పని చేసినంత మరి చేసిద్ది, మాట్లాడిద్ది, పడుకుంటుంది, తింటే తినిద్ది. ఇదే ఇక ఇలాంటి వాళ్ళకి దేవుని సంధి ఉండదు. మీరు అవునన్నా కాదన్నా, మీరు మెచ్చుకోపోయినా, ఒప్పుకోపోయినా దేవుని మాట అది ఖాయం, అదే జరిగింది. దేవుని సన్నిధి నీతో ఉందా? నువ్వు ఇప్పుడు చెక్ చేసుకు ఈ 2 మాటలతో. ఈ 2 మాటలు కన్ఫర్మ్ అయితే దేవుని సన్నిధి నీతో ఉంది. నువ్వు గదిలోకి వెళ్ళగలుగుతున్నావా? తలుపులు వేసుకోగలుగుతున్నావా? చీకట్లో చేతులు ఎత్తగలుగుతున్నావా? ఆ చీకట్లో వెలుగు చూడగలుగుతున్నావా? దేవుని మాటను కనిపెట్టగలుగుతున్నావా? దేవుని వైపు చూడగలుగుతున్నావా? లోకంతో గడపటం, లోకంతో ఉండటం, లోకపు మాటలు మాట్లాడటం నీకు చిరాకేసిపోతుందా? మెంటలికి పోతుందా? కసి పుట్టుకుపోతుందా? ఒళ్ళంతా కంపరం వేసిపోతుందా? దేవునితో గడపటం ఇష్టమైపోతుందా? దేవునితో గడపటం హాయి అనిపిస్తుందా? గదిలోకి వెళ్ళిపోవటం ఇంట్రెస్ట్ అయిపోతుందా? బైబిల్ చదవటం ఎక్కువ ఆశ పుట్టిపోతుందా? దేవుడు మాట్లాడింది అది పట్టుకొని ధ్వజమెత్తి ప్రార్థన చేయటమే నీ జయం అయిపోయిందా? అయితే దేవుని సన్నిధి నీతో ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ ఎంతమంది జీవితంలో దేవుని సంధి లేదో ఈ రాత్రి దైవ జనుడు ద్వారా పలకమన్నాడు కనుక లేవీయుడుగా నేను పలుకుతున్నాను, దేవుని దాసునిగా పలుకుతున్నాను. నా దేవుని సన్నిధి JHS మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి విశ్వాసి వద్దకు వచ్చునుగాక, ప్రతి విశ్వాసితో ప్రయాణము చేయునుగాక. హల్లెలూయా. ఇక మూడవది, సంఖ్య 6:26లో 3వ దీవెన చెప్పి ముగించా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. మూడవది, సమాధానము వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. సమాధానం
వస్తుంది. దీని రూపంలో 1 రాజులు 5వ అధ్యాయం 3-4లో చూస్తే దీని వాక్యం అక్కడ దేవుడు అమర్చి సమకూర్చి పెట్టారు. చూడండి 1 రాజులు 5వ అధ్యాయం 3-4 వచనాలు. అదిగో ఏం కలిగింది? నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయం ఏమీ లేకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు. హలో, ఒక రాజు మాట్లాడవలసిన మాట ఇదా? ఒక రాజుగారు ఏమంటున్నారంటే, నలు దిశలా నాకు నెమ్మది ఉంది. మన దగ్గరకు వద్దాం. భర్త అంటే నీకు పడదు, భార్య అంటే అసలు నీకు అసలు పడదు. నాన్నగారు నీకు వందనాలు. ఇద్దరు కొట్లాట్లే, ఎప్పుడు ఎదురైనా ఏదో ఒక గోల, ఏదో ఒక గొడవ. పిల్లలకి తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులకు పిల్లలకు పడదు. గుద్దేసుకుంటారు, చంపలు వాయిచ్చేసుకుంటారు, తిట్టేసుకుంటారు, మళ్ళీ వచ్చి దీనమైన పేసులు పెట్టేస్తారు. నలుగురు మధ్య సమాధానం లేదు, మన కుటుంబంలో సమాధానం లేదు. ఇక రాజుగారు ఏమంటున్నారంట, నాకు నలుదిశల. ఏమండి, రాజుగారండి ఒక దేశాన్ని పరిపాలించేతనండి, కొన్ని లక్షల మందికి అధిపతి అయిన ఆయనకి సమాధానం ఉండటం ఏంటండి? మన నలుగురు కుటుంబానికి 5 కుటుంబానికి సమాధానం లేకపోవటం ఏంటండి? చెప్పండి ఒక మాట. ఈ వాక్యం చదివితే నాకు ఎంత నిబ్బురుపోయి నిగురు కట్టిపోయి అట్లా నుంచుని నేను. వామ్మో, ఒక దేశ రాజుగారికి నెమ్మదా? ఒక ఆమె వస్తుంది, మా డ్రైనేజ్ పాడైపోయింది అంటది. ఇంకొక ఆమె వస్తుంది, మా ఏరియాలో ఇది వచ్చింది అంటది. ఈ రాజుగారు సరిగ్గా పని చేయట్లేదని మీడియాలన్నీ వచ్చేస్తాయి, టీవీ నేను బాగా లబలబా వాగేస్తూ ఉంటాడు. ఈ రాజుగారు సరైనోడు కాదని. ఇంకొకరేమో ఆ రాజుగారు సరైనోడే, ఈ రాజుగారు సరైనోడు కాదు, వాళ్ళు చెప్పి నిన్న అబద్ధాలు, మేము రేపు గెలిపించుకో, మేము తీసుకోవని వీళ్ళు. ఇంత గందరగోళం ఉన్న ఒక రాజుగారు అంటున్నారు, నలు దిశలా నాకు నెమ్మది అంటున్నాడు ఆయన. ఇంట్లో 5 ఉన్నారు, ఇంట్లో తిప్పి కొడితే ఈడ్చి కొడితే 4, 3, 2 వాళ్ళే. అస్సలు సమాధానం లేదు మన బతుకుల్లో. ఇప్పుడు నేను ఒక్క మాట పలకనా, నీకు దీవెన కలగాలని నేను పలకాలి. ఇప్పుడు నేను ఈ మాట పలుకుతున్నప్పుడు 2 చేతులు పైకెత్తి అల్లాడిస్తూ నేను మాట పలుకుతూ ఉంటే మీరు స్తోత్రాలు చెప్పండి. ఒక దేశ రాజుగారికి 4 దిక్కుల సమాధానం ఉంటే, ఎబ్బెబ్బెబ్బే మా నలుగురికి సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, టెన్షన్ వచ్చేస్తా ఉంది. ఏమండి, వాళ్ళ భర్త అంట ఆమెను ముక్కలుగా నరికేసి అంట, ఒక ఆమెని వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ సొంత భార్యని ముక్కలు నరికేసి భూములు పాతేశాడంట. అది చూసిన వాళ్ళ ఆవిడ మంచంలో కత్తెట్టుకుని పడుకుంటుందంట ఆ రోజు నుంచి. వీడు ఎప్పుడు చంపేస్తాడు చూడండి, నెమ్మది ఉండట్లేదండి ఎక్కడో. అది నా ఎంత నవ్వు వచ్చేసింది నిజమండి. ఆ వార్తలు చెప్తుంటే వాళ్ళు ఎక్కడో మరి వార్తల్లో చూసిందంటే వార్తలు పిచ్చామంటామా. భర్త కస కండ కత్తి వేసి పడేసి తలకై సపరేట్ చేసి చేతులకి కాళ్ళకి మొత్తం అవయవాలన్నీ కోడి శాలతీలు కనుక సపరేట్ చేస్తున్నట్టు సపరేట్ చేసేసి ఒక మూటలో కట్టేసి పాతి పెట్టేసి కాముకు గప్చుప్పు అయిపోతే అది వెలుగులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. అది చూసిన ఆవిడ ఇంత పొడగాతి కత్తి ఒకటి పెట్టుకుని పక్కన పడుకుంటుంది. ఒకరోజు అలా ఆయనకు దొరికిందంటది. ఏంటి నన్ను చంపేస్తావా, ఇంత పెద్ద కత్తి ఎందుకు నీకు, ఇక్కడ పెట్టుకున్నావేంటి, వంటగదిలో ఉండవలసిన కత్తి ఏంటంటే, నాకు నీ మీద అనుమానం, పెళ్ళైన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు రాలేదు, అనుమానం వచ్చినందుకు నేను కత్తెట్టు పడుకున్నా అంటుంది. ఆడి ఏమని చంపుడు, ఏమే చంపేద్దాన్ని. ఇప్పుడు కళ వచ్చేసినందుకు భర్త మీద పడిపోయినట్టు కత్తి తీసుకొని కళ్ళు మూసుకొని ఎట్టేస్తే ఏంటి, కళ్ళలో చంపేస్తున్నట్టు వచ్చింది అనుకోండి, అదే యావలో ఉంటుంది కదా. అసలు నెమ్మది ఉండట్లో కొంతమంది గలిబిలైపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, టెన్షన్ బతుకు అంతా టెన్షనే. ఇంటికి వెళ్తున్నామో కూడా ఏమని వస్తాడు, అది చంపేస్తాడేమో, లేట్ అయిపోయింది, పలానా టయానికి రాలేపు. ఈ టెన్షను, ఈ గందరగోళం, ఈ గజిబిజి ఇప్పుడు ఎన్ని పోయి ఆ 4 5 హాయిగా నెమ్మది ఉండాలని ఎంతమంది ఉంది, కొంచెం చేయి చూపించండి. అయ్యా ఈడ్చుకొడితే 4, ఆ రాజుగారు లక్షల మంది, ఆయనకి ఆయనకి ఎక్కడ నలుదిశలో నెమ్మది వచ్చిందంటే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా జరిగిపోయిందండి. అది దైవజనుడు పలకగా కుటుంబాల్లో జరిగిద్ది. అది ఒక దేశ రాజుకే 4 దిశల నెమ్మదిచ్చిన దేవుడు 5 కుటుంబం, 4 కుటుంబం, 3 కుటుంబం, 2 కుటుంబం. ఇక 10 వేసుకో 10 వేసుకో అంతమంది లేరులే, కానీ 4 5తో ఆగిపోదాం.
ఈ కుటుంబంలో నా దేవుడు, మీరు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, నెమ్మది కలుగజేయునుగాక, నెమ్మది కలుగజేయునుగాక, నెమ్మది కలుగజేయునుగాక, నెమ్మది కలుగజేయునుగాక. టెన్షన్, భయం మొత్తం తొలగిపోవునుగాక. ప్రతి ఒక్కరికి నెమ్మది వచ్చునుగాక. నలు దిక్కుల నుండి భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఆర్థికం ద్వారా, భౌతికం ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, మానసిక శారీరక పరిస్థితులన్నీ నెమ్మది పరచబడునుగాక. నలుదిక్కుల నెమ్మది, నలుదిక్కుల నెమ్మది, నలుదిక్కుల నెమ్మది నీకు అనుగ్రహించ పడునుగాక. హల్లెలూయా. మొదటి మాట నా దేవుడు నిన్ను కాపాడుగాక. రెండవ మాట, ఆయన సన్నిధి నీతో కూడా ఈ రోజు నుంచి వచ్చునుగాక. మూడవ మాట, ఆయన సమాధానము నలుదిక్కులని కుటుంబం వ్యాప్తి చెందునుగాక. ఇక టెన్షన్ పోద్ది, భయం పోద్ది, అధైర్యం పోద్ది, గలిబిలి పోద్ది. ఇక ధైర్యంగా ఉండొచ్చు. ఈ పూట నుంచి ప్రకటిస్తున్నాను, ఈ పోస్టర్లో చూస్తున్నదే మన జీవితంలో జరగబోతుంది. వాళ్ళందరట చూడండి, వాళ్ళందరట 7 రోజులు తిరిగారట. ఎన్ని రోజులు తిరిగారట? 7 రోజులు దేని చుట్టూ తిరిగారు? ఎరుకో గోడల చుట్టట 7 రోజులు తిరిగారట. తిరుగుతూ ఏమవుతుంది ఇప్పుడు? ఒరే పిచ్చోడా, ఆ గోడ చుట్టూ తిరుగుతావేంట్రా? ఏదో గడ్డ పొలుగు పట్టుకోనో, ఏదో కుక్రేళ్ళు తెచ్చో, ఏదో మనుషులు పెట్టో గోడ పడేయాలి, కానీ తిరిగితే పడిపోద్దా? హలో మేడం గారు, తిరిగితే ఎట్ట పడిపోద్దండి? అటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఆరాలు తీసేవాళ్ళు, సైంటిస్టులు, గమనించేవాళ్ళు, ఇది నేను నమ్మను అనేవాళ్ళు, ఇదన్నీ ఆయన అబద్ధం చెప్తున్నాను అనేవాళ్ళు ఎవరు లేరుగా. అయితే చాలా ధన్యం నా చర్చ అని నేను చెప్పుకుంటాను అందరికీ. తిరుగుతే గోడ పడిపిచ్చాడా? అది ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో గడ్డ పొడికి లేనిదో గోడ పడదు, ప్రయత్నం లేనిదో గోడ పడదు. మరి పిచ్చోడా, ఆ కాలంలో పనిచేసిన దేవుడు ఈ కాలంలో పని చేస్తాడు. అప్పుడు అప్పుడు ఎక్కువ పని చేశాడు. ఇప్పుడు ఆయన శక్తి తక్కువైపోయింది అన్నావా? యేసు ప్రభు శక్తి అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఇంకా రెట్టింపు అయిపోయిందిరా బాబు. గోడ చుట్టూ తిరిగితే 1వ రోజు తిరిగారు, కూలిందా? 2వ రోజు కూలిందా? ఏంటనండి 2 వారాలు వెళ్తున్నాం కానీ ఏం జరగలేదు అనుకోబాక. 7 వారాల దగ్గర ఎన్ని వారాలు రావాలా? ఏంటో అయ్యగారు ఫస్ట్ వారం చెప్పేశారు, ఆశీర్వాదం అనేసారు, ఏం రాలేదండి, ఏం జరగలేదండి, ఇంక ఎక్కువైపోయినాయి సమస్యలు, అవన్నీ తప్పండి, చిచి ఏం ప్రార్థనలు మానేసావు నువ్వు. మోత మోగిపోద్ది దేవుని స్తోత్రం. ఫస్ట్ రోజు తిరిగారు, కూలిందా? 2వ రోజు కూలిందా? కోలేదు అనంటారు బాబు, ₹10 ఖర్చు అవ్వదు. 3వ రోజు తిరిగారు, కూలిందా? 4వ రోజు తిరిగారు, 5వ రోజు మానేసరికి తిరగటం, 6వ రోజు చర్చికి రావటం మానేసరిగా. చిచి అన్ని అపోహలండి, అన్ని బుబ్బి దొంగ పదులండి, దొంగ ప్రజలు, అసలు వాక్యమే తప్పండి అని చెప్పింది. చిచి ఏంటండి అసలు బొత్తిగా ఒక్క పొట్టు కూడా కారే. 7 రోజులు రా, 7వ రోజు తిరిగారు, కూలిందా? కూలిందంటావా? ఎట్లా కూలింది? అద్భుతంగా కూలిపోయింది. అంత పెద్ద ప్రాకారం, అంత పెద్ద గోడ మీరు నమ్మితే ఈ వారంలో జరిగిపోద్ది. అది మీ నమ్మకం మీద ఉంది. చర్చిలు మానేసి ఏం జరగట్లా, ఇన్ని అబద్ధాలు ఉత్తుత్తు తుస్తుస్ అంటే కుదరదు. కాబట్టి దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. 7 రోజులు తిరిగాడు. అందుకే ప్రభు నాకు కనబడి దర్శనమిచ్చి 7 శుక్రవారాలు మీరు తిరగాలి. 7 శుక్రవారాలు వాక్యం పట్టుకొని మీరు తిరగాలి. 7 శుక్రవారాలు నా దాసునితో మీరు తిరగాలి. 7 శుక్రవారాలు యోధులతో మీరు తిరగాలి. ఖచ్చితంగా గోడలు కూలిపోతాయి. పెద్ద పెద్ద గోడలు, అయ్యా అది అంత పెద్దది ఇంత పెద్దది కాదు, కూలిపోతాయి. దైవజనుని దీవించమన్నాడు కదా, నేను దీవిస్తున్నాను, నా నోట నుంచి నేను ప్రవచిస్తున్నాను. అది ఎంత పెద్ద గోడైనా, అది ఎంత పెద్ద సైన్యపు గోడైనా నా దేవుడు 7 శుక్రవారాల్లో ఆయన కూల్చివేయబోతున్నాడు. అవి కూలిపోబోతున్నాయి. నా దేవుడు నిన్ను కాపాడుగాక. నా దేవుడు నిన్ను కాపాడుగాక. నా దేవుని సన్నిధినితో వచ్చుగాక. నలు దిశల నా దేవునికి సమాధానమిచ్చుగాక. దైవజనుడు పలికాడు, ఆ కార్యాలు జరుగుతాయి.